సాటి వారిని గురించి ఆలోచించే మనసు, దేవుని మనసు ఉండాలి. అబ్రహాము నోటనే పలికించాడు ఆశీర్వచనాన్ని. ఆమేనన్నాడు. గుడ్డివాని కేకలు యేసును తాకాయి. అడ్డగించే మాటల్ని వాడు పట్టించుకోవాలా. నీకు చెప్తున్నా, పట్టించుకోవద్దు. నిన్ను దిగజార్చే మాటలు మాట్లాడే వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. దేవుడేం మాట్లాడుతున్నాడు అది పట్టించుకో. నిన్ను నీరు గార్చే వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. దేవుడేం మాట్లాడుతున్నాడో పట్టించుకో. సౌలు మాటలు పట్టించుకోవద్దు. వాడు 6 మూరల జానుడు, వాడు బాల్యం నుంచి యుద్ధ విద్యను అభ్యసించాడు, వాడంతా వాడింతా అని సమస్యను, శత్రువుని, బలహీనతల్ని, రోగాల్ని, ఇబ్బందుల్ని ఎక్కువ చేసి మాట్లాడే వాళ్ళని పట్టించుకోవద్దు. సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంత అని దేవుని కోణంలో చూసి పలికాడు చూడు. దావీదు వాక్కు. ఎవరి వాక్కు నెరవేరింది? సౌలు వాక్క, దావీదు వాక్క? కొట్టు చప్పట్లో. దావీదు వాక్కు నెరవేరింది. దేవుణ్ణి బట్టి, దేవుని మూలంగా పలికిన దావీదు వాక్కు జయం పొందింది. అంత మాత్రం వాక్కు లేకపోయా సౌలు దగ్గర. వాడంతా ఈ సోదే చెప్పాడు కానీ వాడెంత అన్నాడా? దేవుణ్ణి బట్టి. ఈరోజు చెప్తున్నా తమ్ముడు, సమస్య ఎంతటిదైనా కావచ్చు, దానంతటికి పైగా ఉన్నవాడు మన దేవుడు. 100 మంది చెప్పు ఉండొచ్చు అది కష్టమని. నా దేవుడు చెప్పాడదే చూసుకో. దేవుడు చెప్పలేదా? అట్టయితే 1,000,000 మంది చెప్పినా అది కొట్టివేయబడింది. 1,000,000 మంది చెప్పినా కొట్టివేయబడింది. దేవుని మాటే నిలిచిది, గెలిచితే. అందుకే పట్టించుకోవటం మానేయాలి. పనికి మాలిన విమర్శలు పట్టించుకోవటం మానేయాలి. మనం బాగుగా పరిగెత్తుతుంటే పనికి మాలిన విమర్శలు చేస్తారు కొంతమంది. చెత్త విమర్శలు దులిపేయాలి. వాటిని పట్టుకొని కూర్చుంటే అవుట్. కొన్ని పట్టించుకోవటం మానేయాలి తమ్ముడు. మనం పనికి మాలిన విమర్శలు మానేయాలి, పట్టించుకోవటం. కొంతమంది యథార్థ హృదయాలు మెచ్చుకోలుగా ముందుకు సపోర్ట్ చేస్తుంటారు. వాటిని పట్టించుకొని ముందుకు సాగిపోవాలి. నిష్కారణ విమర్శలు, కుళ్ళుబోతు బుద్ధితో విమర్శించే విమర్శలు దులిపేయాలి అవతలవా. సైతాన్ అసూయతో నువ్వు మాట్లాడుతున్నావా? అలాగే దిగజార్చే మాటలు, నీరుగార్చే మాటలు, నిరాశపరిచే మాటలు, కృంగదీసే మాటలు పట్టించుకోవటం మానేయాలి. అవిశ్వాసపు మాటలు పట్టించుకోవటం మానేయాలి. సమస్యను గొప్ప చేసి హెచ్చించి మాట్లాడే మాటలు పట్టించుకోవటం మానేయాలి. మరి దేన్ని పట్టించుకోవాలి? దేవుని వాక్కును పట్టించుకోవాలి. దేవుని మూలంగా దొరికే వాక్కును పట్టించుకోవాలి. దేవుని వాక్యాన్ని పట్టించుకోవాలి. దైవజనుల వాక్కును పట్టించుకోవాలి. విశ్వాస వీరుల వాక్కులు పట్టించుకోవాలి. ముందు సముద్రం, వెనక ఇశ్రాయేలును తరుముతున్నటువంటి ఐగుప్తు సైన్యం, బలమైన సైన్యం. కానీ మోషే ఏమన్నాడు తెలుసా? భయపడకండి, నేడు మీరు చూచుచున్న ఐగుప్తీయులని ఇక మీదట మీరు చూడరు అన్నాడు. ఏ మాట నెరవేరింది? వాళ్ళందరూ కలిసి, లక్షల మంది కలిసి ఏమన్నారు? చచ్చిపోదుమో, ఐగుప్తులో సమాధులు చాలవని తెచ్చి ఎర్ర సముద్రం ఒడ్డున పెట్టాడు. అయిపోతాం, చచ్చిపోతాం, పోతాం. కానీ ఎవరి మాట నెరవేరింది? దేవుణ్ణి బట్టి పలికాడు. నోరు ముయ్యండి, నేడు మీరు చూచుతున్న ఐగుప్తుల్ని ఇక మీదట చూడరు. దేవుడే మీ పక్షంలో యుద్ధం చేయబోతున్నాడు. ఓ తమ్ముడు, ఈ రోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ కఠినమైన పరిస్థితి నీకు ముందు నువ్వు చూడబోవు. ఎందుకంటే నీ పక్షాన దేవుడు నిలిచాడు. ఆయన నీ పక్షాన ఫైట్ చేయబోతున్నాడు. ఆయన నీ పక్షాన నిలబడబోతున్నాడు. ఆయన నీ పక్షాన పోరాడుతున్నాడు. దేవుడు నీ పక్షాన నిలిచి పోరాడితే నిన్ను గెలిచేవాడెవడో? చెల్లే నిన్ను విడుదల చేసే వాక్కు శక్తివంతమైంది, గుర్తుపెట్టుకో. ఈ ఒక్క ముక్క చెప్పాలని నేను ఈరోజు నీ ముందుకు వచ్చాను. నువ్వు విడుదల చేసే వాక్కు శక్తివంతమైంది. అది నీ పిల్లల్ని గూర్చి కానీ, ఇంటి వారిని గూర్చి కానీ, దేన్ని గూర్చి అయినా సరే, మనుషుల్ని బట్టి కాక, మనుషులు ఇచ్చేటువంటి పనికిమాలిన మాటలను బట్టి కాక, దేవుని వాక్కును బట్టి, దేవుణ్ణి బట్టి మాట్లాడటం నేర్చుకో. దావీదుని ఇద్దరు వ్యతిరేకించారు. రాజు, అంతటి రాజు, అయ్యా నువ్వు బాలుడివి బాబు, నువ్వు చిన్నోడివిరా, గొర్రెలగాయడానికి పనికి వచ్చేవాడివి నువ్వు. యుద్ధం ఏం తెలుసు నాన్న నీకు? వాడు నీ వయసు నుంచి యుద్ధ విద్యాభ్యాసం చేసినోడు రా వాడు. రాజా,
వాడు యుద్ధసూరుడైతే నాకెందుకు, వాడు పసిపిల్లగాడి నుంచి యుద్ధం నేర్చుకుంటే నాకెందుకు, అసలు యుద్ధం చేసేది నేను కాదు కదా, నేను జీవము గల దేవుడైన యెహోవా పేరిట వెళ్తున్నా, యుద్ధం చేసేది నా దేవుడు, ఒట్టి పాత్రగా నేను ఉంటా. ఫైటింగ్ అంతా అయిందే, నువ్వు పర్మిషని, సుత్తాపి పర్మిషని, ఈ సోదాపి పర్మిషని, నేను పోయి చూస్తా. వాడు అనే మాటలు పడతా, నా వల్ల కాదు, అవసరం చస్తా, లేకపోతే వాడిని వైనం చేస్తా. రెండే రెండు. ఎలుగుబంటిని చీల్పించాడు నా చేత నా దేవుడు, సింహం నోరు చీల్చి గొర్రెపిల్లని బయటికి తెప్పించాడు నా దేవుడు నా చేతే. ఇన్ని జయించిన దేవుడు వీడిని కూడా కూలగొడతాడు నా చేతనే. నువ్వు పర్మిషన్ ఈ రాజా ప్లీజ్. ఓరి నాయన, పిల్లలకంటే పిల్లలకి చెప్పలేము, ఇదే వాళ్ళకి ఆవేశం ఎక్కువ, పిల్లలకి తొందర ఎక్కువ, ఆవేశం ఎక్కువ. రే అబ్బాయి, ఆ కవచాలు తొడగండి, వీడికి మహా ఆవేశంగా ఉన్నాడు. కవచాలు ఎవరి? సౌలి, ఆయన 7 అడుగులు, ఈ కుర్రోడేమో 5-5.5 ఉంటాడేమో, అప్పుడు చిన్నోడు బాలుడు కదా. ఆ 7 అడుగులోడి కవచాలు ఆయనకి ఎట్ట సెట్ అవుతాయి? 2-3 తగిలిచ్చారు. ఆడదాకా పోయేటట్లే నేను ఇది తగిలించుకొని యుద్ధం చేయడం సంగతి ఏమో కానీ ముందు మీకు దండం పెడితే ఓడదీయండి అన్నాడు. అరే కవచాలు కూడా వద్దంటున్నావు, నువ్వేంట్రా, నువ్వు నిజంగా పిల్లోళ్ళగా మాట్లాడుతున్నావు. లేదు సార్, నా రక్షణ ప్రాకారము నా దేవుడే, నా బలమా నా కోట, ఆరాధన నీకే, నా బలమా నా కోట, ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా, ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా, ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన. అబ్బా తండ్రి నీకేనయ్యా స్తోత్రం. నా బలం నా దేవుడే, నా ప్రాకారం నా దేవుడే, నా దుర్గమో నా దేవుడే, నా కేడమో, నా కొండ నా కోట నా దేవుడే. నువ్వు పర్మిషన్ ఈ సార్. ఈ రాజు ముందుకు బాగుముందు అన్న క్లాసు, నువ్వు నీ పొజిషన్ ఏంటి, ఎక్కడ్రా నువ్వు? ఆ ఇశ్రాయేలు ఏలాల నేను, ఆ సమూయేలు వచ్చి నీ మీద తైలం పోసిన కాడ నుంచి నీకు ఎక్కువైందిరా, నువ్వు పెద్ద చిన్నలు కూడా మర్చిపోతున్నావు. అంటే ఇప్పుడు మేము దద్దమ్మలమను, నువ్వు వచ్చి పోటు పొడిచేవాడివే. ఎరా 40 రోజుల నుంచి కూర్చున్నాం ఎడా. వాడు తెలుసా నీకు వాడేందో? యుద్ధం చేస్తా, నీకు మహా గర్వంరా, నీకు అహంకారం ఎక్కువ. అతనిలో ఉన్న ఆత్మ పరితాపాన్ని అహంకారంతో పోల్చాడు ఒకడు, గర్వంతో పోల్చాడు ఒకడు. అతనిలో ఉన్న ఆత్మ పరితాపాన్ని, దేవుని కొరకైన తీవ్రమైన ఆసక్తిని పిల్ల చేష్టలతో పోల్చాడు రాజు. ఈ 2 మాటలు దులిపేశాడు దావీదు. బాధ్యత, దేవుని కొరకైన బాధ్యత, రాజ్యం కొరకైన బాధ్యత, ప్రజల కొరకైన బాధ్యత. ఆ పసి మొగ్గగా ఉన్నప్పుడు ఆ లక్షణం బయటపడింది చూడు, అక్కడే లక్షణం బయటపడింది. అవసరమైతే ప్రజల కోసం, ప్రజల పక్షంగా, దేవుని కోసం, దేవుని పక్షంగా చావటానికి సిద్ధపడి ఒక తెగించిన గుండె ఆ పిల్లవాళ్ళలో కనపడింది. అది 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 లక్షణం, అభిషిక్తుని లక్షణం. ఈ అడ్డుబండలన్నీ పోయినాయి. చివరికి ఎవరి మాట గెలిచింది? తీరా యుద్ధరంగంలో పోతే 3వ వాక్కు వాడిది. మొదటిది అన్నది, 2వది రాజుది, 3వది యుద్ధభూమిలో వాడు రిలీజ్ చేస్తున్నాడు. తన దేవతల పేరిట దావీదుని గొలియాతు శపించుటకు మొదలుపెట్టెను. రా, నిన్ను చంపి ఆకాశ పక్షులకేస్తారా, ఎరా కుక్కను అనుకున్నావా, కర్ర తీసుకొని వస్తున్నావు. వాడు కూడా ఆపోజిట్ మాట్లాడటం మొదలుపెట్టాడు. వెంటనే తిరిగి రివర్స్. ఈ ముగ్గురికి 3 ఆన్సర్లు చేసి వచ్చాడు. ఫస్ట్ అన్న దగ్గర అన్న మాటలన్నీ విని దులిపేసి పక్కకు వచ్చాడు. రాజుకేమో ఆన్సర్ చేశాడు, గొలియాతుకేమో నువ్వు బల్లెంతో ఈడుతో వస్తున్నావు, నేనైతే
నా దేవుడైన యెహోవా పేరిట నీ మీదకి వస్తున్నది. ఈరోజు నిశ్చయముగా నా దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడని వానికి ఇవ్వాల్సిన ఆన్సర్ వానికి ఇచ్చి కొడితే అవుట్. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? అబ్రహాము నోట అబ్రహాము అని పలికించి అబ్రహాముని చేసిన దేవుడు. స్తోత్రం. పిరికివాడైన గిద్యోనుని పిలిచి, పరాక్రమమైన బలాఢ్యుడా అని పిలిచి, ఏమి లేదు వాళ్ళు చేసిన యుద్ధం. కొండ పగల కొట్టారు, శత్రువు బయలుగెత్తాడు. కొండ పగల కొట్టడమే వాళ్ళ యుద్ధం. మీరు చదవండి గిద్యోను స్టోరీ. అందరూ రౌండప్ చేసి దివిటీలు ఆ కొండల్లో పెట్టి ఒక్కసారి దేవుణ్ణి స్తుతించి, యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము, గిద్యోను ఖడ్గం యెహోవా ఖడ్గం అని పెద్ద కేకలేసి కొడితే కొండల పగల కొడితే దివిటీలు కనపడేసరికి అమ్మో వచ్చి పట్టారు అని సత్తబోజ మొత్తం పరార్. సింపుల్. చిన్న రాయితోనేమో అంతలావాడిని పోలగొట్టి ఫిలిస్తీన్లు ఉరికిచ్చాడు, కొండ బాగా కొట్టి ఏళ్ళను ఉరికిచ్చాడు. ఆయన విజయాలు ఇవ్వటం ఎంతసేపు అండి? మనం ఏదో ఊహించి గందరగోళం అవుతాము. నా దేవుడు సైన్యములకు అధిపత్యకు యెహోవా. హల్లెలూయా. ఆయనకు సమస్తము ఒక వాక్కు పలికితే చాలు. కాబట్టి ఇప్పుడు ఆయన అందరి విశ్వాసం మూలమున నిజంగా ఇప్పుడు పరాక్రమం గల బలాఢ్యుడు అయ్యాడా లేదా? కేఫా, సీమోను, నీవు పేతురువి, రాతి వలె స్థిరంగా ఉంటావు. నిజంగానే పేతురు అలాగ అయిపోయాడు. వాక్కును పంపి ఆయన వారిని బాగు చేసిన అని ఉంటుంది కీర్తనల్లో. తన వాక్కును పంపి ఆయన వారిని బాగు చేసిన అని ఉంటుంది. వాక్కు. ఈరోజు దేవుని సముఖంలో నువ్వు ఏం పలుకుతున్నావు? ఎవరి మాటలను ఆధారం చేసుకొని పలుకుతున్నావు? ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? దాని విషయమే నువ్వు పలుకుతున్న వాక్యేంటి? నువ్వే డిసైడ్ చేసుకో. నీ సేవను గురించి, పరిచర్యను గురించి, దేవుని చేతుల్లో నువ్వు వాడబడటం గురించి, నీ ముందున్నటువంటి పోరాటాల్లో విజయాన్ని గురించి నువ్వేం వాక్కు రిలీజ్ చేస్తున్నావా? అది కొంచెం జాగ్రత్త చూసుకో. పనికిమాలిన మాటలను బట్టి, పనికిమాలిన మాటలను బట్టి, పనికిమాలిన విమర్శలను బట్టి లక్ష్య పెట్టద్దు. నీరు గారిపోయిన వాళ్ళు, నిరుత్సాహానికి గురైపోయిన వాళ్ళు, అయిపోయింది ఆల్రెడీ. సౌలు పని అయిపోయింది. సరిగ్గా అయిపోయినాడు ఏం మాటలు మాట్లాడతాడు? శత్రువునే గొప్ప చేసి మాట్లాడతాడు. అదంతా ఇదింత, అదట్లా, అది ఇట్లా అని. ఏమండి, శారీరకంగా బలహీనం అయి ఉండొచ్చు, కానీ విశ్వాసంలో బలహీనం కాకూడదండి. శారీరకంగా ఒకవేళ బలహీనం అయితే అయి ఉండొచ్చు, కానీ దేవుని అందరి విశ్వాసంలో బలహీనంగా మాత్రం ఉండకూడదు. విశ్వాసంలో బలంగా ఉండాలి. అప్పుడు శరీరరీత్యా బలహీనమైన ఈ బలహీనల్ని వాడుకొని బలమైన కార్యాలు ఆయన చేస్తాడు. ఆత్మీయ జీవితంలో తొట్టు పడుతుండొచ్చు, కానీ విశ్వాసంలో తొట్టు పడకూడదండి. దేవుడు నన్ను క్షమించడు, దేవుడు నన్ను ప్రేమించడు, దేవుడు నన్ను వదిలేస్తాడు అనే అవిశ్వాసాన్ని రానియకూడదండి. స్పిరిచువల్ లైఫ్లో ఒక్కోసారి తొట్టుపాట్లు ఎదురవుతాయండి. ఏదో అయిన వాళ్ళు అక్కడే కూర్చుంటారు, పడ్డవాళ్ళు అక్కడే కూర్చుంటారు. ఏందిరా అక్కడే కూర్చున్నామంటే నేను దేవుడి పనికిరాను అంటుంటాడు. దేవుడు నన్ను ఒప్పుకోడు అంటాడు, దేవుడు నన్ను క్షమించడు అంటాడు. నువ్వు ఎవడితో చెప్పడానికి క్షమించడని అడిగావా? ఆయన ముందుకు పోయావా? ఆయన ఏమన్నా నీకు ఫోన్లో మాట్లాడా? దరిద్రుడా, ఇంత దరిద్ర పని చేశాను, నేను క్షమించను పో అని అన్నాడా? మరి ఎందుకు రాయ్యా నీకు నువ్వే సర్టిఫికేట్లు ఇచ్చుకుంటావు? రారా నాయన, యేసు రక్తం దగ్గరికి రా, కడిగేసుకో, శుద్ధీకరణ పొందు, తిరిగి మళ్ళా మొదలుపెట్టరా పిచ్చోడా. జయం నీదే, మొదలుపెట్టరా. జయం నీదే, మొదలుపెట్టు తల్లి. లే, పైకి లేచి నిలబడండి. అందరూ పైకి లేచి నిలబడదాం, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. దేవుని మూలంగా ఇప్పుడు నువ్వేమి నమ్ముతున్నావు, ఏం పలుకుతున్నావు పలుకు. నువ్వు ఎదుర్కొంటున్న సమస్య, రోగం, బాధ, ఇరుగు, ఇబ్బంది, అప్పు, తిప్పలు, జబ్బులు, కుటుంబ పరిస్థితులు, మారని వ్యక్తులు, నీ పరిచర్య, నీ సేవ, దైవజనుడా, నీ హెల్త్, చెప్పు ఏం పలుకుతావు పలుకు. నా పని అయిపోయింది, నా పని అయిపోయింది, అయిపోయిందని పలుకుతావా?
కథం నిజంగానే అయిపోయింది. ఏందైపోయింది? అసలు కథ ఇంకా ఆరంభమే కాల. నా దేవుడు ఇప్పుడు కూడా తిరిగి మొదలు పెడతాడు. నా దేవుడు ఇప్పుడు కూడా పునః ప్రారంభించగలుగుతాడు. ఒక నూతన క్రియ చేయగలుగుతాడు. 2024 నాకు సమీపంలో ఉంది. ఒక నూతన అధ్యాయం నాకు ప్రారంభించబోతున్నాడు నా దేవుడు అని పలుకు. ఒక నూతన అధ్యాయం ప్రారంభించబోతున్నాడు. ఒక నూతన చరిత్ర సృష్టించబోతున్నాడు. నా లైఫ్లోనే, నా జీవితంలోనే, నా సేవలోనే ఒక నూతన కార్యాన్ని నా దేవుడు మొదలు పెడుతున్నాడు. పలుకో విశ్వాసంతో, పలుకో. నీ కుటుంబంలో మొదలు పెట్టాడు, నీ జీవితంలో మొదలు పెట్టాడు, నీ శరీరంలో మొదలు పెట్టాడు, నీ ఆత్మీయ జీవితంలో మొదలు పెట్టాడు. విశ్వాసంతో మాట్లాడు. దేవుణ్ణి బట్టి ధైర్యంతో మాట్లాడు. దేవా నీకు స్తోత్రం. ఈరోజు నన్ను ధైర్యపరిచినందుకు, నన్ను ప్రోత్సహించినందుకు, నాతో మాట్లాడినందుకు, నన్ను బాగు చేస్తున్నందుకు నీకు స్తోత్రము. నా హృదయాన్ని సరిదిద్దినందుకు నీకు స్తోత్రం. నాలో ఉన్న అల్ప విశ్వాసం, సైతాను స్వరానికి లోబడే తత్వం తొలగించినందుకు నీకు స్తోత్రం. నేను వినను వాడి మాటలు. నీ పని అయిపోయిందని వాడు పలికే మాటలు నేను వినను. నీ వల్ల కాదు అని వాడు పలికే మాటలు నేను వినను. వాడి సంబంధుల మాటలు కూడా నేను వినను. నీ చేత కాదు అనే మాటలు నేను వినను. నీ వల్ల కాదు అనే మాటలు నేను వినను. నువ్వు బాగుపడవు అనే మాటలు నేను వినను. నువ్వు స్వస్థత పొందవనే మాటలు నేను వినను. నా దేవుడు సర్వశక్తుడు. నా దేవుడు సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడు. అన్ని నామముల కంటే పైనామం కలిగి ఉన్నవాడు. నేను చావను, సజీవుడనై నా దేవుని క్రియలను వివరిస్తాను. నేను చావను, సజీవుడనే నా దేవుని కార్యములను వివరిస్తాను. నా దేవుని కొరకు నేను ఫలిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా తండ్రి చెప్పినట్లు దిక్కులేని వారికి, దీనులకు, అభాగ్యులకు, విధవరాండ్రకు నేను చేయూతనిస్తాను. భౌతికంగాను ఆత్మీయంగాను కూడా ఆత్మల్ని కదిలిస్తాను. చాలా పని ఉంది నాకు. అసలు పని ఇంకా స్టార్టే కాలేదు. చాలా పని ఉంది. నా దేవుడు నా ద్వారా జరిగించాల్సిన పని చాలా ఉంది. చెప్పు, చాలా పని ఉందని చెప్పు. నీ అంతరాత్మకు చెప్పు, నీ మనస్సాక్షికి చెప్పు, నీ హృదయానికి చెప్పు, నీ కుటుంబానికి చెప్పు, నీ సంఘానికి చెప్పు, నిన్ను పలకరించే వారికి చెప్పు. అప్పుడే అయిపోలా నా పని ఇంకా చాలా ఉంది. నా దేవుడు నా ద్వారా జరిగించబోతున్న కార్యం ఇంకా బలీయంగా ఉంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా నీ బిడ్డల విశ్వాసాన్ని వృద్ధి పొందించు నాయన. వారు నమ్మిక చొప్పున నీ కృపా కార్యములు జరిగించు తండ్రి. నీకు స్తోత్రము. నీరు గారిపోయిన మనస్సు, నిరుత్సాహపడిపోయిన మనస్సు, కృంగిపోయిన మనస్సు, ఓటమిని అంగీకరించి రాజీ పడిపోతున్న మనస్సు సరిచేయబడాలి. చూలు విదిల్చుకొని సింహము లేచినట్టు లేవాలి యేసు నామములో. చూలు విదిల్చిన సింహము లేచినట్టు లేవాలి. శత్రువు మీదకి లేవాలి ప్రభు. శత్రు కార్యాల మీదకి లేవాలి. సమస్యల మీదకి లేవాలి. నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో. బలపరచు నాయనా. చాలా పని ఉంది దేవా, చాలా పని ఉంది దేవా. చావనివ్వవు నాయన, రోగమునకు అప్పగించో, స్వస్థపరచగలవు. సమస్యలకు అప్పగించో, విడిపించగలవు. అట్టడుగు నుంచో, ఆ జీవితాన్ని అర్థవంతంగా వాడుకుంటావు. నీకు స్తోత్రమయ్యా. ముగ్గురి మాటల్ని ఓడించి ఒక్కడి విశ్వాసాన్ని గెలిపించిన నా దేవుడు. ముగ్గురు పెద్దలు, ఒకడు 12 అడుగులు, ఒకడు 7 అడుగులు, ఒకడు పెద్దన్న, మొత్తం మాటలు ఓడిపోయేటట్టు చేసి నీ దాసుడు దీనుడు నిన్ను బట్టి వేసిన అడుగుని గెలిపించావు కదయ్యా. నీకు స్తోత్రం. అహంకారాలను ఎదిరించి దీనులకు కృప చూపేదేవా. ఇదిగో నీ పిల్లలు దీనులై నీకు మొరపెట్టుచుండగా, తమ విశ్వాసపు వాక్కును విడుదల చేయుచుండగా, జయమును పలుకుతుండగా, శుభమును పలుకుతుండగా, ఆశీర్వచనం పలుకుచుండగా, యేసు నామములో అది జరుగును గాక. నువ్వు ఆమేనను దేవా. నీ బిడ్డలందరినీ పేరున దర్శించు. వారు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక వేదనలు తొలగించు. వారు కలిగి ఉన్న కొరతలు, లేమి, కొదవ నీవు తీర్చయ్యా. నీకు వందనాలు చెల్లిస్తాం. వారి రోగములను స్వస్థపరిచి, వారి ఆత్మీయ జీవితంలో ఓటములను స్వస్థపరిచి, బాగు చేసి జయ జీవితం పొందడానికి సహాయం చేయి. పాపమును విడిచిపెట్టి పరిశుద్ధత వైపు అడుగులు సాగించడానికి సహాయం చేయి. అందరి జయమునినైనా నీకు స్తోత్రము. ఎక్కలేనంత ఎత్తైన కొండ, పరిశుద్ధ కొండ ఎక్కించు బిడ్డలు. మమ్మల్ని అందరిని ఎక్కించు అయ్యా.
ఏ పర్వతాల ఎక్కాలను వాసించే ఆ పర్వతములన్నీ మేము ఎక్కుతుముగాక యేసునామమున. మమ్మల్ని ఎక్కించగల నీకు స్తోత్రమయ్యా. పరిశుద్ధత, పరిశుద్ధత, నోటి మాటల్లో పరిశుద్ధత, చూపులో పరిశుద్ధత, శరీర క్రియల్లో పరిశుద్ధత, చేతల్లో పరిశుద్ధత, నడతలో పరిశుద్ధత, ఆలోచనల్లో పరిశుద్ధత, వ్యవహారంలో పరిశుద్ధత కలిగి ఉంటాను. మాకు బలము నీదేవా. తెలిసి తెలియక ఇంతవరకు మా నోటి మాటలు, క్రియలు, చూపులు, తలంపులు, ఆలోచన, ప్రవర్తన యావత్తులో ఉన్న పాపములను ఈ రోజుతో నీ రక్తముతో కడిగే పరిశుద్ధపరిచి నూతనపరిచి ఇది మొదలుకొని మమ్మల్ని ఆశీర్వదించు. కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాటలన్నిటినీ మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి నేను మహిమపరచుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని మారాధ్య దైవము నీవేనని. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా కొడు. ఆమేన్. నజరేయుడా నా యేసయ్యా, వాళ్ళే పడతారు. ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆమేన్. హల్లెలూయా. ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి. శూన్యములో ఆమేన్. వేలాడదీసిన నా యేసయ్యా, వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి చాటెదా. నజరేయుడా నా
పాడుతాం. ఆయన మరిచిపోయి ఆయన సన్నుతిస్తూ అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో పడినే వెళ్ళినా జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, వందనాలయ్యా, నీకే వందనం, స్తోత్రమయ్యా. నీకే వందనం, ఆమేన్. నీకే వందనం. నజరేయుడా యేసయ్యా. పాడాలి. ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. గట్టిగా ఆమేన్. స్తోత్రం. నా యేసు రాజా నీకు మహిమ. హల్లెలూయా. ఆహా. ఆరాధన, విడుదల, స్వస్థత, బంధకాల నుంచి విడుదల. శిఖరాగ్రము నీ సింహాసనమాయనా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా. సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో నాను నా యేసయ్యా. ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని, ఆరాధ్య దైవము నీవేనని. ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, యేసయ్యా.
ఆకర్షింపజేయుచున్న దేవా, అభిషేకముతో నింపుతున్న దేవా, అభిషేకముతో నింపుతున్న దేవా, అభిషేకముతో నింపుతున్న తండ్రి, అభిషేకముతో నింపుతున్న తండ్రి. ఆరాధ్య దైవం, ఆరాధ్య దైవం, యేసయ్యా. సర్వవిశ్వానికి చక్రవర్తి, చక్రవర్తి నీకు స్తుతి 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 స్తుతి. ఈ సన్నిధిలో ఆరాధిస్తున్న నీ బిడ్డలకు విడుదల ప్రకటించు. వారి బలహీనతల రోగములు యేసు నామములో వారిని వదిలిపోవునుగా. ఆమేన్. వారి దేహములు శుద్ధిపరచబడాలి, స్వస్థపరచబడాలి. అందరి బంధకములు తెగిపోవునుగాక. ఆమేన్. మంత్రశక్తులన్నీ నాశనమగునుగాక. ఆమేన్. దుష్ట ప్రయోగములు నిర్మూలమగునుగాక. నా తండ్రి నీకు యుగాలకు మహిమొచ్చునుగాక. ఆమేన్. నీ బిడ్డలు నీ పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు. అభిషేకం మా మీద స్థిరపరచు, స్థిరపరచు. నీ కొరకు బహుగా ఫలించినట్లు మమ్మను ఆశీర్వదించు, ఆశీర్వదించు. మా మధ్యకు దిగి వచ్చి మాతో మాట్లాడమని కృతజ్ఞతాస్తుతులు మీకే చెల్లిస్తూ యేసు నామములో ఈ ఆరాధన మీ పాదాలకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.